అబ్బా లేట్ అయిపోయింది ఈరోజు. ఫస్ట్ బస్ వచ్చే టైం కూడా అయిపోతుంది. పోయి తొందరగా షాప్ తెరచాలా? అదే చూపే బంగారమాయనే శ్రీవల్లి. ఎవడు నా షాప్ ముందరనే పొద్దున బాబు, తంబి బాబు. ఎవరు నువ్వు? నేనబ్బా సూర్యుని, నీ ఫ్రెండ్ అండి దాసో. యా సూరి? నీ ఫ్రెండ్ మల్లసూరి. ఓరనే మల్లసూరి నువ్వా? ఏం చేస్తున్నావు నా షాప్ ముందర పొద్దున్నే? నీ పొద్దున్న రాత్రి 2 గంటల తాగి ఈయనే కూర్చోండా. ఈడెందుకు కూర్చున్నావు? అదేదో మజ్జిగ తాగి ఇంట్లోనే అనుకోవచ్చు కదా, నా షాప్ కాడికి ఎందుకు కూర్చున్నావు? అది మజ్జిగ తాగి తగ్గదు కదా దాసన్న. నీ టీ తాగుతూనే వచ్చేది. నా టీ తాగుతూనే తగ్గుతుందా? తగ్గుతుంది నా షాపు పోనీ. దెబ్బలు పడతాయి రో రాజా, దెబ్బలు పడతాయి రో. ఏమయ్యా పొద్దున్నే గోలా? కొన్ని నీళ్ళంది అబ్బా, మొంగడుకుంటా. అడునే తీసుకోపో. మనిషి అవి మిక్సీ కడిగిన నీళ్ళు, మంచి నీళ్ళు కాదు అవి. మిక్సీ కడిగిన నీళ్ళు అవి. కుర్తి నీళ్ళు తాగిన ఇదేం లెక్క నాకి. నువ్వు మించిన అంతే వచ్చి పాలలో పడుతుంది. ఫస్ట్ నేనే తాగేది. ఈ టీ అందరి కోసం చేసేది, నీ ఒకరి కోసం కాదు. టీ అనుకుంటువే కానిలే, పోయి పక్కన కూర్చో. ఇంకా రైట్, టీ రెడీ తమ్ముడు, తీసుకో. డబ్బులు ఫోన్ పేలో కొట్టేసిన. 100 రూపాయలు పడ్డాయి ఈ రాత్రికి. దాన్ని ఏ విధంగా మర్చిపోయినా ఇక్కడే. థ్యాంక్స్ దాసన్న, నీ దగ్గర కాబట్టి సేఫ్ గా ఉంది, లేకుంటే ఎవడు ఎత్తుకుపోను. తీసుకో బస్ మిస్ అవుతుంది. అన్నా ఇంకోటి అడ్వైజ్, కొంచెం టీ కొంచెం టేస్ట్ మారిందన్నా. సరే నేను చూసుకుంటాను. వాడి అకౌంట్ లో నుంచి నీ అకౌంట్ లోకి 500 రూపాయలు పడ్డాయి. లబిడి కూడా మారింది కానీ ఎన్ని రండా ఇస్తున్నా, తీసుకో రండి. ఇంకేం మీకేం మసాలా? 100 రూపాయలు ఎందుకు పడ్డాయో తెలుసా? ఎందుకంటే ఆయన 100 రూపాయలు వేశాడు కాబట్టి. చెప్పురా. ఊరికి వచ్చేసా బ్రో. అంటే నేను ఇంకా నిద్ర లేదురా. ఎక్కడున్నావు? ఇక్కడ స్టేషన్ దగ్గర, ఇక్కడ ఇండియన్ టీ స్టాల్ అనే దగ్గర ఉన్నాను బ్రో. ఓ, స్టేషన్కి బస్ స్టాండ్కి మధ్యలో ఉన్న టీ స్టాలా? దాసన్న టీ స్టాలా? తెలీదు బ్రో. దాస్ ప్రొప్రైటర్. ఇదే దాసన్న టీ స్టాల్ బ్రో. రైట్లే, ఆడ ఉండు, నేను వస్తున్నా. ఓకే బ్రో. ఓకే. 100 రూపాయలు ఎందుకు పడ్డాయో తెలుసా? పుష్ప టికెట్స్ బుక్ అయితే దాసన్న రెండి 200. ఇట్స్ చీప్. మా వాడు వినోద్ గాడు ఏమన్నా వచ్చాడా? కనబడలేదా బ్రో? నేనే బ్రో. వినోద్ నేనే బ్రో. నీ అబ్బా ఏంద్రా ఈ ఎంటికలు? నువ్వు ఏంది? నీ అవతారం ఏంది? ఏందిరా నువ్వు? కంప్లీట్లీ చేంజ్డ్ బ్రో. ఇట్స్ బెంగళూరు ఎఫెక్ట్. ఒరే నువ్వు 6 నెలలు అక్కడ అయింది. 6 నెలలు అయిందా, సంవత్సరం అయిందా కాదు బ్రో, మనం ఎంత మారామో ముఖ్యం. ఏందిరా ఈ హెయిర్ స్టైల్? మీ అమ్మ ఇంటికి పోతే మీ అమ్మ బాధపడుతుందిరా. ఏందిరా ఈ హెయిర్ స్టైల్? ప్లేసెస్ లో నేను టీ తాగను. మనమంతా ఆఫీస్ మీటింగ్స్ లో. దాసన్న టీ స్టాల్ రా, మనందరం కూర్చొని తాగిన టీ స్టాలే కదా ఇది. లేదు బ్రో, ఆ రోజులన్నీ మారిపోయాయి. ఇప్పుడు స్టార్ బక్స్, డ్యూడ్ బక్స్, ఈ రేంజ్. నో బ్రో, నాట్ ఆర్డినరీ టీ స్టాల్. దాసన్న పోనీ బూస్ట్ అన్న తాగరా. ఓకే బూస్ట్ తాగరా. ఓకే, నువ్వు మరీ ఫీల్ అవుతున్నావు. ఓకే, ఐ విల్ గో విత్ బూస్ట్. దాసన్న 2 టీ క్యాన్సిల్, 1 టీ 1 బూస్ట్. రైట్. ఇంకేంటి బ్రో విషయాలు? ఉండరా, పొద్దున్న ఇందాక లేచినా కదా బ్రో. ఏంటి ఈ నీళ్ళు అవుతున్నావు? ఒరే మంచినీళ్ళరా దాసన్న, మంచినీళ్ళే కదా. మంచి ఇలాంటి వాటిలో తాగకూడదు బ్రో. టేక్ సమ్ బిస్లరీ వాటర్ ఆర్ కిన్లే అట్లీస్ట్. టాటా. 1 నిమిషం ఆగురా. దాసన్న వీడికిచ్చాయి 1 కిల్లి వాటర్ బాటిల్, వీడికిచ్చాయి. రైట్. రూపాయలు పడ్డాయి. లబిడి కూడా వడేమన్నా తింటావా? లేదు బ్రో, నో. ఒకటి తినేసే, స్నాక్స్ కదా. నో, నాట్ ఎట్ ఆల్. పొద్దున్నే చేసినారా స్నాక్స్, బాగుంటాయి. నో నో, అది టీ తాగితే ఆ టేస్టే వేరే ఉంటుంది. ప్లీజ్ 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 నన్ను బలవంతం చేయకండి బ్రో. ప్లీజ్ రా. ఇంటికి వెళ్ళి ఎలాగ టిఫిన్ తింటాం కదా. దాసన్న
మీరు కావాల్సి తిను. యూ హ్యావ్ ఇట్. తినరా బ్రో ఏంటి బ్రో ఇది? తినరా యూ హ్యావ్ ఇట్. ప్లీజ్ తిను. ఓకే 100 రూపాయలు ఎందుకు పడ్డాయో తెలుసా? అన్న టిష్యూ పేపర్ ఉందా? అంటే ఆయన 100 రూపాయలు టిష్యూ వేశాడు పేపర్లు ఏం కాబట్టి దొరకవు కానీ ఇక్కడ ఎందుకు టిష్యూ పేపర్ ఎందుకు తిన్న తర్వాత కదా, ఇప్పుడు ఎందుకు? నో ఇది ఐ విల్ షో యూ. మరి ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? టూ మచ్ ఆయిల్. ఇంత ఆయిల్ తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది బ్రో. ఇప్పుడు చూడండి ఇది ఎంత స్లిమ్గా ఉందో. ఇప్పుడు ఆయిల్ అంతా వెళ్ళాక ఇలా తినాలి. ఇంకేం బ్రో విశేషాలు? చేయరా ఫస్ట్ మన ఫ్రెండ్స్ ఏమైంది బ్రో? చేయరా ఆటగాళ్ళు వాళ్ళ కొట్టేశారు. నీ అబ్బ పోయి ఏదో 60 ఏళ్ళు అయినట్టు బిల్డప్ చేస్తున్నావు నువ్వు. 6 నెలలు అయింది. బిస్లరీ వాటర్ బాటిల్ అంటావు, ఆయిల్ తీసుకొని తింటావు. ఓరే నీ ఏషాలు నువ్వు. ఎప్పుడు వెళ్ళామన్నది కాదన్నయ్యా, ఎంత ఫాస్ట్ గా చేంజ్ చేయమన్నది ముఖ్యం. మరీ ఇంత ఫాస్ట్ ఆరా? ఒరే అక్కడ ఉన్న 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇంత బిల్డప్ చేయలేదురా ఆయన. ఏంద్రా ఇంత ఘోరంగా? I got it style. ఒరే రారా అన్నా, నాకు టీ వద్దు, బూస్ట్ వద్దు, నేను వెళ్ళిపోతున్నా. రారా నిన్ను ఇంట్లో ఇంట్లో దింపేసి వస్తుందా? బోర్ కొడుతుంది బ్రో. చెప్పురా. బాగా తలనొప్పిగా ఉంది బ్రో. బయటికి వెళ్దామా? దాసన టీ స్టాల్, టీ తాగిపోదాం. అలా కాదు బ్రో, చలేస్తున్నట్టుంది కొద్దిగా. టీ తాగితే పోతుందిరా. వద్దు బ్రో, లైట్ గా హెడ్ ఎక్ కూడా ఉంది. టీ తాగితే పోతుందిరా బ్రో. ప్రతిదానికి టీ 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 అంటావు, అదేమన్నా సర్వరోగ నివారణే. 99 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్. టీ 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 టీకి అయితే వస్తా, ఎక్కడికైనా రాను. రైట్ వచ్చే, ఐ విల్ వెయిట్ దేర్. దాస్ బ్రో 2 టీ. చెప్పురా ఏం నీ ప్రాబ్లం? ఏం లేదు బ్రో, బోర్ కొడుతుందని పిలిచాను. బోర్ కొడుతుందని పిలిచినావా? దాసన్ టీ స్టాల్ ఏమైనా మాట్లాడుకోవచ్చు, చెప్పు. అంతగా మాట్లాడుకోవడానికి ఏముంటుంది బ్రో, ఇది ఆఫ్టర్ ఆల్ టీ స్టాల్. ఈ మాట దాసన్ నిన్న అంటే కుక్కను కొట్టాడు కొడతాడు. ఇట్రా, నీకు టీ స్టాల్లో ఏమేమి జరుగుతుందంటే, టీ స్టాల్లో ఆ సైడ్ రియల్ ఎస్టేట్ కూర్చున్నాడు చూడడం, వాటి దగ్గర 10 కోట్ల ప్రాపర్టీ. ఆడు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఆడు చేస్తాడు. ఇటు చూడు, ఆడు సాఫ్ట్వేర్ వాడు కూర్చున్నాడా, ఆడు ఇంట్లో పెళ్ళాం కష్టాలు వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలేసి ఇంట్లో పెళ్ళాం కష్టాలు తట్టుకోలేక టీ షాప్కి వచ్చి బతుకుతున్నాడు. ఆడు చూడు పెళ్లిలో బ్రోకర్ ఆడు ఇక్కడికే వచ్చి బతుకుతున్నాడు. ఆడు ఇక్కడ మీటింగ్లన్నీ ఇక్కడే. ఇదిగో ఆ పిల్లలు చూడు కాలేజ్ స్టూడెంట్స్, ఆ పిల్లలు ఇక్కడే బతుకుతున్నారు. అంటే వీళ్ళందరూ మధ్యాహ్నం అంతా ఇక్కడే ఉంటారు, ఇంటి ఊరు. ఏమైందిరా? అంతలా జరుగుతుందా బ్రో టీ స్టాల్లో? 100 రూపాయలు ఎందుకు పడ్డాయో తెలుసా? ఓ మై గాడ్. టీ అంటే ఏందో తెలుసా? దాని చరిత్ర అంటే ఏందో తెలుసా? ఒక చైనీస్ రాజు ఏమన్నాడంటే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, యు ఆర్ హాట్ వాటర్. different 香槟的。太好带出来。你这个拿吗 ？Tia。Tia。నేను పేపర్ నమస్తే సూరనా. నమస్తే బా. మన వినోద్ గాడనా? ఓరా వినోద్, ఏం దుట్టడ పెంచినారా? కోతి పెంచినట్ట. బెంగళూరు పోతే అయితే సురి బ్రో, నువ్వు కూడా ఎట్లా అవుతావు సురి బ్రో? కన్నా మారినావు కదరా స్టైలే. బెంగళూరు పోయి రమ్మంటే ఆఫ్రికా పోయి వచ్చినాడు. బెంగళూరు బ్రో, నమ్మ బెంగళూరు. మూడవ ఎవరో దివాకర్ ఇలా అన్నట్రా. ఏ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి సరే. అవునట్టు ఎవరిలో ఉన్నారు? దివాకర్ గారు అంటపా. ఏ వార్డు అన్నా? 3వ వార్డు. వారికి మా ఊరు పిల్లనే లేదు, రావడైతే వెళ్తారు తండ్రి. ఇప్పుడు వాడు ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు కదా.
వాళ్ళ అల్లుడు ఎమ్మెల్యేనా? మళ్ళా ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడోడు. గెలుస్తాడు రోయ్. ఏమన్నా వాడు గెలిస్తే ఇంకేముందన్నా, ఈ రాష్ట్రం ఏమైపోవాలా, దేశం ఏమైపోవాలా. వాడు గెలిస్తే మన కేసరికాయ వచ్చినట్టున్నాయి. ఓరని మంచి సార్ అని వినదు. 100 రూపాయలు ఎందుకు ఎక్కడుందట పడ్డాయో బెంగళూరులో? ఎందుకంటే బెంగళూరులో కూడా ఇట్టే ఉన్నాయి రాజకీయాలు. ఏమంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ కాబట్టి మనం ఎంత పబ్స్ ఎంజాయ్, నాకు పెద్ద పట్టింపులు లేవు, ఎవడన్నా గెలిచని. నీకు అక్కడ ఓటు ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా? ఓటు 2 చోట్ల మెయింటైన్ చేస్తున్నా. 2 సార్లు ఎట్టారా భయ్? చేస్తున్నా అంతే. వినదు. అమెరికా పోతుండే చేతు పోతున్నా, అమెరికా పోతున్నా. చేతు ట్రంప్ మనకి బియ్యం ఇస్తాడు కదా. ఏం కాడిందన్నా? ఒరే ఆ మంచి విషయంలో బియ్యం కార్డు అంటే వీసారా? వీసానా? వచ్చాది ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఉన్నదో పీకేకుంటే చాలు. అమెరికాకి ఏంటి పోతున్నావు? రష్యా పోకూడదా? రష్యాకేంటికి? పుదీనా కాకి. పుదీనా? పుత్తిన కాడ అని చెప్తున్నారా? పుతినా? ఎందుకయ్యా పుతిను? ఆడ రక్షలు అయితే మన పుదీనే సీఎం. ఆయన ఏంది మనోడు అంటున్నాడు? ఆయన మనోడంటే మొన్న రాకెట్లా మన జెండా వేసుకున్నాడు కదా, అందుకని ఆ రోజు నుండి ఆయన పేపర్ లెక్క చదువుతాడు. చదివింది 9వ తరగతి, నాలెడ్జ్ ఇంత ఉంది. వా, ఏందన్నా వార్డు మెంబర్ కానించి దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారు. ఏం టాలెంట్ అన్నా మీది. టీ షాప్ లో కూర్చొని మొత్తం చెప్తారు రా మంచి. వా, సూపర్ టాలెంట్ అన్న. మేము బెంగళూరు తిరిగి అక్కడ తిరిగి అమెరికా పోయి అంత వేస్ట్. మీరు ఇండియా టీ తాగుకుంటా అని చర్చ చేస్తున్నారు, అంతా డిసైడ్ చేస్తున్నారు. నువ్వు జుట్టు పెంచినావురా, ఆ మంచి బుర్ర పెంచుకున్నాడు కర్రీడు. అట్లుంటది. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. థ్యాంక్స్. సరే రైట్. దసన్న ఇలా టేస్ట్ మారిపోయిందన్న, బలుందన్న టీ. వీళ్ళు ఏదో కదలికి వచ్చింది. ఎట్లుందిరా? బాగుంది బ్రో. చెప్పా కదన్నా దాసన్న తాగినాడు అన్న. దాసన్న ఇంకొకటి అన్నా, నాకు 2. ఈ టేస్ట్ బెంగళూరులో ఎక్కడ దొరకలేదు. వీడు 3 గంటలకు బస్సు పోవాలన్నాడు. టైం అయిందిరా. ఒరే 4 గంటలకు బస్సు అన్నావు కదరా. పోతే పోయింది జాబు, బెంగళూరులో జాబు. ఈయనే ఏదో ఒక చిన్న కూలి పని చేసుకుంటా. కాకపోతే ఈ టీ మాత్రం నాకు బెంగళూరులో కూడా ఎక్కడ దొరకలేదు. చెప్తే కదరా దాసన్న ఫ్లేవర్ కలిపినాడు. దాసన్న టీ తాగలేదు. అందుకే సూర్య నా 2 గంటలకే వచ్చి తాగుతాను. ఇండియాలో నెంబర్ 1 దాస్ టీ. ఏం దాసనా ఇవాళ ఏం వ్యాపారం? మొత్తం ఊరు మొత్తం నీకాడనే ఉందే. భలే జరిగింది తమ్ముడు ఈరోజు. టీ షాపులు అన్ని బంద్ చేసుకుని నీ టీ షాప్ ఒకటే జరుగుతుంది. నెలంతా జరిగేది ఇది ఒక్క రోజులో జరిగింది తమ్ముడు. ఏం కలిపినావు? నా టీ ఒక్కొక్కడు 5-5 సార్లు తాగుతున్నారు. బ్రాండ్ మారింది తమ్ముడు. రే పక్కనుండండి. ఏమయ్యా నేను ఈ ఊరు పోలీసుని. ఏం కలిపినావు టీలా? ఇంతమంది ఇన్ని సార్లు తాగుతున్నారు. కావాలంటే మీరు కూడా తాగండి సార్. ఒరే నేను మా కానిస్టేబుల్ గారు తాగే కాళ్ళు తిరిగి పడిపోయినాడ్రా. ఏం లేదు సార్, కావాలంటే మీరు కూడా రుచి చూడండి. రోజు చేసేదే చేసాం సార్. ఏమంటే కొంచెం చాయ్ పత్తి మార్చడం అంతే. ఒరే ఎక్కడి నుండి తెచ్చినావురా? నిన్నటి వరకు లేదు దాసన్నా. నువ్వు నాకు తెలుసు కాబట్టి సరిపోయిందన్నా. ఏం కలిపినావు అన్న టీలా? అదే సార్, మనటి వరకు టేస్ట్ లేదన్నారు. బ్రాండ్ మారుద్దాం అని చెప్పి మార్చేసినాను. మన దగ్గరకు ఒక పెద్ద షిప్ వచ్చింటే దానిలో స్టాక్ ఉందంటే పోయి సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నా సార్ సగం ధరకి. అన్న యాడ నా కాకినాడలో దొరికిన షిప్పా? అవునవును అన్న. షీజ్ ద షిప్. అదే పక్కన పెట్టేసారని చెప్పి సరుకు సగం దాకా తెచ్చుకున్నాను. అన్నా దాంట్లో మొత్తం డ్రగ్సే అన్న దొరికింది. అంటే అన్న నువ్వు షుగర్ తెచ్చినావా? బ్రౌన్ షుగర్ తెచ్చిన వాళ్ళు అమ్మినారా నీకు? నైజీరియా అన్నా అర్జెంటుగా పారిపోను.